श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् శ్రేయసే మేస్తు భూయసే. భాగవత మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీ పరాశర భట్టర్ వారు మనకి దయతో అనుగ్రహించిన శ్రీ గుణరత్న కోశం అనే దివ్య స్తోత్రరాజం నుంచి రోజుకొక్కొక్క శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో వారు మనకి అందించినటువంటి భోగ్యమైనటువంటి అంశాలని అవగతం చేసుకుంటూ ముందుకు అడుగు వేస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున 44వ శ్లోకం దగ్గరికి మనం వచ్చాం. శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవడానికి ముందు పరాశర భట్టర్ వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క భక్తి పారవశ్య విధానాన్ని మనం కొంచెం తెలుసుకుందాం. పూర్వం భగవద్ రామానుజుల వారు తమ యొక్క విశిష్టాద్వైత సంప్రదాయ ప్రచార మహోద్యమంలో ఉన్న రోజుల్లో శ్రీరంగానికి కొంచెం దూరంలో కూరం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి అధికారిగా ఉండేవారు కూరతాళ్వాన్ అని మనం పిలుచుకునేటువంటి ఒక మహానుభావులు. వారు ఎంతో సంపన్నులు. ఒక సందర్భంలో వారికి విరక్తి కలిగి తన సంపదనంతా దాన ధర్మాలకు వెచ్చించి భార్యా సహితులై శ్రీరంగానికి బయలుదేరారు. వచ్చి భగవద్ రామానుజుల వారిని ఆశ్రయించారు. వైరాగ్య భావం, వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క వినయ విధేయతలు చూసి రామానుజుల వారు ఎంతో సంతోషించారు. వారిని శిష్యులుగా స్వీకరించి ఆంతరంగికులుగా చేపట్టి వారి తుది వరకు కూడా ఆదరిస్తూ వచ్చారు. ఆ కూరతాళ్వాన్ అనబడేటువంటి ఆ స్వామి వారికి లేక లేక 2 పుత్రులు జన్మించారు. ఆ పుత్రులకి భగవద్ రామానుజుల వారే పురాణరత్నం అని చెప్పబడేటువంటి విష్ణు పురాణాన్ని మనకి అనుగ్రహించినటువంటి పరాశర మహర్షి పేరు మీద పరాశర భట్టర్ అని ఒక బిడ్డకి శ్రీమన్ మహాభారతాన్ని ఇంకా అనేకమైనటువంటి పురాణాలని మనకు అందించినటువంటి వ్యాస భగవానుడి యొక్క పేరు మీద వ్యాస భట్టర్ అని ఆ బిడ్డలిద్దరికీ నామకరణం చేయటం జరిగింది. అలా భగవద్ రామానుజుల వారి యొక్క నోటి గుండా నామకరణ సౌభాగ్యాన్ని పొందినటువంటి వారే మన పరాశర భట్టరు వారు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రతిభావంతులు, ఏకసంధాగ్రాహి, మన సంప్రదాయం పట్ల ఎంతో ప్రీతి. సాక్షాత్తు రంగనాథుడు, రంగనాచ్యార్ ఆ దివ్య దంపతుల మీద భక్తి విశ్వాసాలు కలవారు. ఎప్పుడూ దేవాలయంలోనే ఉంటూ వారి చేత స్వీకృత పుత్రులుగా పరిగణింపబడి మహాభక్తులుగా ఎదిగి మహావిద్వాంసులై అన్ని శాస్త్రాల్లోనూ పరినిష్ఠితమైనటువంటి పాండిత్యాన్ని సంపాదించి ఎంతో ప్రతిభాశాలిగా వారి యొక్క ప్రతిభని వేనోళ్ల అందరూ కొనియాడే స్థాయిలో ఉండేవారు మన పరాశర భట్టర్ వారు. అలాంటి పరాశర భట్టర్ వారు భగవద్ రామానుజుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది, ఆశీర్వచనాలు పొంది, వారి పెంపుదలలో, వారి అడుగుజాడల్లో పెద్దవారై రామానుజుల వారు అవతారం చాలించిన తర్వాత మన సంప్రదాయానికి
పట్టుకొమ్మగా నిలిచి ఎలాంటి లోటు రానియకుండా ఆనాటికి కొద్ది కొద్దిగా వేళ్ళూనుతున్న వితండవాదుల యొక్క అన్యవాదుల యొక్క వాదాలన్నింటినీ కూడా తమ యొక్క ప్రతిభా పాండిత్య విశేషాలతో వమ్ము చేసి అందరినీ ఓడించి ఆ కాలంలో విశిష్టాద్వైత మత సిద్ధాంతానికి ఎదురు లేకుండా నిలబెట్టినటువంటి మహాపుణ్యాత్ములు మన భట్టరు వారు. అలాంటి భట్టరు వారు తమ యొక్క పరిణతమైన భక్తితోటి అత్యంత కవితామయమైనటువంటి హృదయంతో అమ్మవారి యొక్క ఘనతని మహాత్మ్యాన్ని వర్ణిస్తూ శ్రీ గుణరత్న కోశం అనేటువంటి ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుంటున్నటువంటి స్తోత్ర రాజాన్ని మన వంటి వారి కోసం ఎంతో దయతోటి అనుగ్రహించారు. అలా అనుగ్రహింపబడినటువంటి గుణరత్న కోశాన్ని మనం ఎంపిక చేసుకోగలగటం మన అదృష్టం. అలాంటి గుణరత్న కోశాన్ని మనం రోజు వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ వారు మనకు అందించినటువంటి సందేశాలని శిరసావహిస్తూ ఇవాళ 44వ శ్లోకం దగ్గరికి వచ్చాం. శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని అందులో మన భట్టరు వారు దయతో మనకు అందించినటువంటి అద్భుత భావాలని పరిశీలన చేసుకుందాం. ఆమోదాద్భుతశాలి యవ్వన దశావ్యాకోచం మమ్లానిమతు సౌందర్యామృతశేఖ శీతలమిదం లావణ్య సూత్రార్పితం శ్రీరంగేశ్వరి కోమలాంగ సుమన సందర్భణం దేవీ తే కాంతోరః ప్రతియత్నమర్హతి కవిం ధిక్ మామకాండాకులం. మరోసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆమోదద్భుతశాలి యవ్వన దశా వ్యాకోచమమ్లానిమతు సౌందర్యామృత శేఖ శీతలమిదం లావణ్య సూత్రార్పితం శ్రీరంగేశ్వరీ కోమలాంగ సుమన సందర్భణం దేవీ తే కాంతోరః ప్రతియత్నమర్హతి కవిం ధిక్ మామకాండాకులం. ఈ శ్లోకంలో భట్టరు వారు అమ్మవారిని ఒక పుష్పమాలికగా వర్ణిస్తున్నారు. పుష్పమాలికకి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఈవిలో ఎంతో అద్భుతంగా దాగి ఉన్నాయి. ఆ పుష్పమాలికగా ఈవిడ్ని ఎలా వర్ణించారో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. అమ్మా రంగేశ్వరి, శ్రీరంగేశ్వరి దేవి, వనమాల ఎలా అయితే శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలం మీద ఎప్పుడూ ఉంటుందో అలాగే నీ ఒక అద్భుతమైన సౌందర్య శోభితమైన పూలమాలగా స్వామివారి యొక్క వక్షస్థలాన్ని అలంకరించున్నావు. ఎలాగంటే నీ యొక్క ఈ దేహం పుష్ప సదృశం, అత్యంత సుగంధంతో నిండి ఉంది. అంతేకాకుండా తగిన సమయంలో వికసించినటువంటి పుష్పంలాగా ఎప్పుడూ కూడా వాడకుండా వికాస సంశోభితంగా ఉంది. సౌందర్యం అనేటువంటి అమృతపు జల్లు చేత చల్లగా ఉన్నది. మరి ఈ పువ్వులను గుచ్చడానికి దారం కావాలి. నీ యొక్క అవయవాలు
అనేటువంటి పుష్పాలని గుచ్చటానికి వాడబడినటువంటిది లావణ్యం అనేటువంటి సూత్రం, లాలిత్యం అనేటువంటి దారం. అలాంటి నీ అవయవ రూప సుమమాల శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలానికి ఎంతో అవిరినట్టుగా, చక్కగా అద్దినట్టుగా సరిపోయింది అని ఈ శ్లోకంలో వివరించడం జరిగింది. అయితే ఇక్కడ పూలమాలకి అమ్మవారి యొక్క దేహానికి చక్కటి అద్దినట్టుగా, అతికినట్టుగా, చక్కటి వినటానికి బాగుండేటట్టు పోలికలు చెప్పడం జరిగింది. శ్రీమన్ మహాలక్ష్మి యొక్క శరీరం పద్మ సుగంధం కలిగింది కాబట్టి పువ్వులకి వాసన ఉంటేనే దాని ఘనత. కాబట్టి ఆమోదయోగ్యంగా అనగా సంతోషాన్ని అందించేదిగా ఉంది. పూలమాల అలా ఉందన్నమాట బాగా. అంతేకాకుండా లక్ష్మి యొక్క శరీరం యవ్వన దశలో అడుగు పెడుతూ ఆ దశకు తగినట్టుగా వికాసంతో ఉంది. అలాగే పువ్వులు కూడా వికసించి, నిండుగా వికసించి మెరుస్తూ ఉంటే, అంటే కాంతివంతంగా ఉంటే చూడటానికి బాగుంటుంది. పుష్పమాల కూడా పూర్తిగా వికసించిన పుష్పాలతో కూర్చబడింది కాబట్టి అది అందంగా ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క దేహం కూడా పూర్తిగా యవ్వన దశలో ప్రవేశించి వికాసంతో కూడింది కాబట్టి ఈ అవయవములతో కూర్చబడినటువంటి పూలమాల కూడా ఎంతో సౌందర్య శోభితంగా ఉంది. ఇక పూలమాల వాడిపోతే పనికిరాదు, చూడటానికి బాగుండదు. అలాగే అమ్మవారి యొక్క దేహ సౌందర్యం వాడనిది. ఎలా? అప్పుడే గుచ్చినటువంటి పూలమాల ఎలా అయితే సౌకుమార్య సంశోభితంగా చూడటానికి ముచ్చటగా ఉంటుందో, వాడకుండా ఉంటుందో, నిత్య నూతనంగా ఉంటుందో, అలా అమ్మవారి యొక్క అవయవములతో కూర్చినటువంటి ఈ మాలిక కూడా నిత్య సుగంధంతో, నిత్య వికాసంతో ఉంది. అయితే పుష్పాలు వాడకుండా ఉండటం కోసం ఈ దండలు గుచ్చేవాడు సాధారణంగా చల్లటి నీళ్లు జల్లుతూ ఉంటారు. ఆ నీళ్లు జల్లినంతసేపు ఆ దండ వాడదు, వికాసంతో ఉంటుంది, సుగంధం చెడదు, వాడదు. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క ఈ అవయవములతో కూర్చబడినటువంటి సౌకుమార్యం అనేటువంటి దారంతో గుచ్చబడినటువంటి ఈ మాలిక, అమ్మవారి యొక్క దేహ అవయవములతో కూర్చబడిన ఈ మాలిక అమృతము జల్లటం వల్ల అమృతంలోంచి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి చల్లదనం, అమృతానికి సహజంగా ఉన్నటువంటి వికాస తత్వం, ఈ రెండిటితోటి ఈ దండ నిగనిగలాడుతోంది, శోభాయమానంగా ఉంది. అమృతము జల్లటం వల్ల సౌందర్యం మరింతగా పెరిగింది. జలసేకానికి బదులు ఇక్కడ అమృత సేచనం జరగటం వల్ల దండకు శోభ మరింత పెరిగింది. అయితే పుష్పమాలికను గుచ్చేటప్పుడు దారం వాడతారు, దారం కఠినంగా ఉంటుంది. కానీ ఇక్కడ సౌకుమార్యము అనేటువంటి దారంతో గుచ్చబడింది. సుకుమారత్వము, మృదుత్వము, కోమలత్వము అనేటువంటి దారంతో గుచ్చబడటం వల్ల ఈ పుష్పాలకు, అంటే అవయవ పుష్పాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దండ మరింత శోభితంగా ఉంది. ఇలా తయారు చేయబడినటువంటి యవ్వన ప్రాదుర్భావంలో ఉన్నటువంటి కుసుమ సదృశంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క అవయవములతో తయారు చేయబడినటువంటి లావణ్య సంశోభితమైనటువంటి సర్వావయవ సౌందర్య శోభితమైనటువంటి ఈ మాలిక, అమ్మవారి యొక్క అవయవ మాలిక ఎక్కడ కైంకర్యం చేయబడింది, ఎక్కడ ఉంచబడింది? అయ్యవారి యొక్క అనగా శ్రీమన్నారాయణుడి యొక్క కంఠస్థలం మీద అనగా వక్షస్థలం మీద ఈ దండని ఉంచడం జరిగింది. అది అక్కడ శోభిస్తోంది.
స్వామివారి యొక్క వక్షస్థలం అమ్మవారి యొక్క ఈ అవయవ సౌందర్యంతో నింపబడినటువంటి తయారు చేయబడినటువంటి ఆ మాలికతోటి స్వామివారి యొక్క వక్షస్థలం మరింతగా శోభిస్తోంది. ఆయన యొక్క సహజమైనటువంటి దివ్యమంగళ విగ్రహం యొక్క తాకిడి వల్ల, సోకటం వల్ల అమ్మవారి అనేటువంటి ఈ పూల మాలిక కూడా ఎంతో శోభిస్తోంది అని భట్టర్ వారు ఈ శ్లోకంలో వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ఓ చిన్న మాట ఒకటి ఉంది. ఏమన్నారంటే భట్టర్ వారు, అయ్యా నేను ఎంతో జాగ్రత్తగానే అందాం అనుకున్నాను, కానీ చివరికి నేను ఓ చిన్న పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. కవింధిక్ మామకాండాకులం, అయ్యో నేను కవిగా ఏదో చేసేసానే, అయ్యో అమ్మవారు ఇంత సుకుమారమైనటువంటి పూలదండగా చెప్పబడినప్పటికీ నేను తీసుకెళ్ళి అది స్వామివారి యొక్క కఠినమైనటువంటి వక్షస్థలానికి అలంకారంగా ఉందన్నానే, అయ్యయ్యో ఏమన్నా తప్పు చేశానా అని అనుకుంటున్నారు. అయితే ఇందులో ఒక ఔచిత్యం ఏంటంటే, వీరు స్వామివారి యొక్క వక్షస్థలం కఠినంగా ఉందేమో అని ఆలోచన. ఎందువల్ల అమ్మవారు అత్యంత సౌకుమార్య శోభితురాలు కదా, మరి అలాంటి సౌకుమార్య శోభితురాలి యొక్క అవయవాలతో నిర్మించబడినటువంటి ఈ మాలిక అయ్యవారి యొక్క దేహం వల్ల ఏదైనా కందిపోయే అవకాశం ఉందా అని. అయితే స్వామివారు సకల గుణాలకి, సకల సౌందర్యాలకి, సకల సౌకుమార్యాలకు ఆయనేగా పుట్టిల్లు, ఆయనేగా ఆదిపురుషుడు. ఆయన యొక్క వక్షస్థలంలోనే కదా వాత్సల్యం పుడుతుంది, దయ ఉద్భవిస్తుంది, సమస్తమైనటువంటి గుణగణాలు అక్కడి నుంచేగా వచ్చాయి. అయితే అనుకోవటానికి ఆయన పురుషుడు కాబట్టి, అమ్మవారిని స్త్రీమూర్తిగా మనం భావిస్తున్నాం కాబట్టి, అమ్మవారు యొక్క అవయవాలతో నిర్మించబడినటువంటి ఈ పూలదండ స్వామివారి యొక్క వక్షస్థలం మీద ఉన్నప్పుడు ఆయన వక్షస్థలం రాక్షసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది కాబట్టి, దుష్ట శిక్షణ చేసేటువంటి తత్వం కలిగింది కాబట్టి, ఆ వక్షస్థలంలోంచి ఉద్భవించినటువంటి భావం శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ చేసేటప్పుడు ఆయన వైఖరిలో ఉన్నటువంటి ఆ కర్కశత్వం వల్ల ఒకవేళ ఆ వక్షస్థలం కఠినంగా ఉందేమో అని ఈయన అనుకుని, అలాంటి వక్షస్థలం మీద అమ్మవారు ఉండటం ద్వారా, ఇది మాలికగా ఉండటం ద్వారా ఈ మాలికకి ఇబ్బంది కలిగిందేమో అని ఈయనంతట ఈయనే అనుకుని చివరికి ఏమంటున్నారంటే, అలా ఎందుకన్నానబ్బా అని అంటున్నారు. దీనివల్ల మనకు రెండు విషయాలు తెలుస్తున్నాయి. అమ్మవారి యొక్క మార్దవం ఒకవైపు, స్వామివారి యొక్క సంపూర్ణ పురుషత్వ వైభవం ఒకవైపు, ఈ రెండు కూడా అద్భుతమైన పరిస్థితిలో స్వామివారు మనకు అందించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పదము ఎంతో అర్థవంతంగా మనకి భాషిస్తున్నాయి. ఎలాగా? ఆమోదద్భుతశాలి యౌవన దశావ్యాకోచమమ్లానిమతు, అది ఎప్పుడు వాడిపోవటం అని ఉండదు. అమ్లానిమతు యౌవన దశావ్యాకోచమమ్లానివత్, యౌవన దశలో ప్రవేశించడం ద్వారా వికసించి ఎప్పుడు వాడని తనాన్ని, అనగా ఎప్పుడు కూడా వికాసంతో ఉండేటువంటి లక్షణం కలిగి ఉన్నది అమ్మవారు అనేటువంటి ఆ పుష్పము దండ. ఆ ఆమోదాద్భుతశాలి సౌందర్యామృతశేఖ శీతలమిదం, సౌందర్యం అనేటువంటి అమృతం చల్లబడింది ఈ దండ మీద. ఆ దండ మీద సౌందర్యం అనే అమృతం చల్లబడటం వల్ల, ఆ అమృతం సహజంగా చల్లనిది కాబట్టి, సౌందర్యాపాదకం కాబట్టి, ఈ సౌందర్యం ఇంకా హెచ్చిపోయింది.
లావణ్య సూత్రార్పితం. లావణ్యం అనేటువంటి దారానికి గుచ్చబడింది కాబట్టి లావణ్యం మరింతగా పెరిగిపోయింది. అలా అమ్మా కోమలంగ సమన సందర్భణం, ఇలా నీ కోమలములైనటువంటి అంగములతో చేసినటువంటి ఈ పూలదండ తే కాంతో రఫ్ ప్రతియత్నమర్హతి, నీ భర్త యొక్క వక్షస్థలాన్ని శోభింపచేయడానికి ఎంతో తగి ఉంది సమా అంటూ అమ్మవారిని ఒక పూలదండగాను, ఈ పూలదండ చేత అలంకరింపబడినటువంటి స్వామివారి వక్షస్థలాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తూ చివరికి నేనేమన్నా తప్పు చేశానా అని ఒక పశ్చాత్తాపం కలిగి దిక్ మాం అఖండాకులం. సాధారణంగా తల్లి పిల్లవాడిని బాగా అలంకరించిన తర్వాత అయ్యో వీడిని ఇంత ఇబ్బంది పెట్టానే అని ఎలా అయితే అనుకుంటుందో, అమ్మవారి పట్ల ఉన్నటువంటి భక్తి పారవశ్యంతో ఇంత మంచిగా వర్ణించి కూడా పరాశర భట్టర్ వారు నేను ఇలా అన్నానేంటబ్బా, ఇంత సుకుమారం అయినటువంటి ఈ దండ వంటి అవయవాలు కలిగినటువంటి అమ్మవారిని స్వామివారి యొక్క వక్షస్థలం మీద ఉండేటట్టుగా చూశానేంటి అని అనుకుంటున్నారు. దీంట్లో ఏమీ ఇబ్బంది ఉండదు. సహజంగా ఓ పిల్లవాడు చెట్టు ఎక్కుతున్నప్పుడు అరే జాగ్రత్తరా జాగ్రత్త అని తల్లి అంటుంది, అయినా అక్కడేం ఇబ్బంది లేదు. కానీ మాతృ హృదయం అలా అనిపిస్తుంది. ఈ కవి హృదయం ఏమనిపించిందంటే, పరాశర భట్టర్ వారు అనేటువంటి మహాకవీశ్వరుల యొక్క హృదయం ఏమనిపించిందంటే, అమ్మో ఇంత మృదువైనటువంటి అమ్మవారు అవయవాలతో కూర్చబడినటువంటి ఈ మాలికను స్వామివారి యొక్క హృదయం మీద ఉంచినట్టుగా మనం భావన చేస్తున్నాం. దానివల్ల ఏమైనా ఆ పూలదండ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క అవయవాలకి ఎలాంటి అయినటువంటి ఇబ్బంది కలుగుతుందేమో, కసిగందిపోతుందేమో, అది ఆ మెత్తదనం తగ్గుతుందేమో అని భావన చేయటం జరిగింది. ఇలా అత్యంత భక్తి పారవశ్యంతో అమ్మవారి మీద ఉండేటువంటి ఆ ప్రేమాతిశయంతో, ఆవిడ మీద ఉండేటువంటి పారవశ్యంతో, ఆ పారవశ్యం భక్తి వల్ల వచ్చింది. ఆ పారవశ్యం వల్ల అతి జాగ్రత్త వచ్చింది. ఈ అతి జాగ్రత్త వల్ల అమ్మవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నదే ఈయన భావన. కానీ అమ్మవారు ఉండేది అక్కడే ఆవిడికి బాగా నచ్చింది. ఎప్పుడు అక్కడే ఉండటానికి ఆవిడ కోరుకుంటుంది. ఈవిని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఆ ఇద్దరిది దివ్య దాంపత్య వైభవము, ఎప్పుడు వారిద్దరూ కూడా విడదీయరాని జంట అది అనేటువంటి నిత్యానపాయిని అమ్మవారు అని ఇవన్నీ తెలియక కాదు. ఈ భక్తి పెళ్ళుబుకినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చి అయ్యో ఇలా అన్నానేంటి అని అన్నారు. ఈయన ఇలా అన్నానేంటి అని అనటం వల్ల మనం వెనక్కి తిరిగి చూసుకుని ఒక్కసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఏమన్నాడబ్బా, ఇలా అన్నానని ఆయన అనుకోవడానికి ఉన్నటువంటి కారణం ఏంటబ్బా అని మళ్ళీ ఈ శ్లోకాన్ని మనం పరిశీలన చేస్తాం. అలా పరిశీలన చేయటానికి అవకాశం ఉండేటట్టుగా తన యొక్క ఆ కవి హృదయాన్ని ప్రదర్శించారు భట్టర్ వారు. ఇలాంటి అద్భుతమైనటువంటి కవితా నిర్భరమైనటువంటి భావ గర్భితమైనటువంటి భక్తి పారవశ్య సంశోభితమైనటువంటి ఈ శ్లోక రాజాన్ని మనకి అందించినటువంటి శ్రీ పరాశర భట్టర్ వారి యొక్క పాదపద్మాల సన్నిధిలో అనేక దాసోహాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తూ తాము వింటూ మమ్మల్ని తరింపజేస్తున్నటువంటి ప్రతి ఒక్క భాగవతునికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు వింటమే కాకుండా 10 మంది వినేటట్టుగా ప్రోద్బలం చేయండి, ప్రేరణ చేయండి, ఉత్సాహపరచండి. తద్వారా ఈ కార్యక్రమం సద్వినియోగం అవుతుంది. మీకు ఇటు భగవద్ అనుగ్రహం, అటు మాకు ఈ వినేవారికి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలా మనందరం కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం అవుదాం. ఈ శ్లోకం తర్వాత రాబోయేటువంటి
5వ శ్లోకం దగ్గరికి చేరుకుందాం. అప్పటిదాకా అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై భగవద్ రామానుజ.